పవన్ కళ్యాణ్కున్న అత్యంత సన్నిహితుల్లో శరత్ మరార్ చాలా ముఖ్యుడనే చెప్పాలి. ఒకప్పుడు చిన్న చిన్న టీవీ సీరీస్ తీసుకుంటూ వచ్చిన శరత్ మరార్ ఒక్కసారిగా చాలా పెద్ద నిర్మాతగా మారిపోయారు. దానికి ప్రధాన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2000లో అటు థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని 9 కోట్లకు ఒప్పించిన శరత్ మరార్ అదే వేడిలో పెప్సీకు పవన్ కళ్యాణ్ను బ్రాండ్ అంబాసిడర్గా 8 కోట్లకు ఒప్పించి పెద్ద సంచలనమే సృష్టించారు. ఎందుకంటే కోకోకోలాకు చెందిన థమ్సప్, పెప్సీలు మార్కెట్లో బద్ధ శత్రువులు. కానీ ఈ 2 కంపెనీల బ్రాండ్ అంబాసిడర్లు అంటారా ఒకే కుటుంబానికి చెందిన మెగాస్టార్స్. శరత్ మరార్ ఈ తెలివితేటలు అతన్ని పవన్ కళ్యాణ్కు చాలా చేరువ చేసింది. అదే అతన్ని మా టీవీ సీఈఓగా కూడా చేసింది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా అందులో శరత్ మరార్ ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. కానీ మొన్న సర్దార్ గబ్బర్ సింగ్కి మాత్రం ఆయన ఏకంగా ప్రొడ్యూసర్ అయిపోయారు. కానీ ఆ సినిమా పెద్ద లెవెల్లో డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడిపోయారు శరత్ మరార్. ఈ సర్దార్ గబ్బర్ సింగ్ నష్టాన్ని భర్తీ చేస్తా, కాటమరాయుడుకి రెడీ అయిపో అన్న పవన్ మాటలు శరత్కు కొండంత బలాన్ని ఇచ్చింది. శరత్ మరార్ పవన్ కళ్యాణ్ అనే దేవుడి పైన భారం వేసి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అందుకే ఆయన అంటారు, పవన్ అనే పేరును నమ్ముకొని ఈ కాటమరాయుడును తీశాను, ఆయనే నన్ను కాపాడతారు అని. సుమారు 60 కోట్ల బడ్జెట్తో నిర్మాణం అవుతున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు శరత్ మరార్ను కాపాడతాడా లేడా అనేది వచ్చే వారం తెలిసిపోతుంది. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ శరత్ మరార్.